తల్లి జననీ మహామాయ జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ నిజముగా నమ్మితి ఆరాధన చేసి నిజముగా నమ్మితి ఆరాధన చేసి జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ నిజముగా నమ్మితి ఆరాధన చేసి నిజముగా నమ్మితి ఆరాధన చేసి. నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు నేను చెప్పను. నీకు మహోన్నతమైన మంత్రాలను ధారపోశాను. ఇక నువ్వే ఆ సత్యాన్ని అనుభవించాలి. దానికి కావలసినవి 2 ముఖ్యమైన పదార్థాలు: గత జన్మలలో సంపాదించుకున్న పుణ్యం మరియు శుద్ధ బుద్ధి. ఈ రెండింటిని నేను నీకిస్తున్నాను. ఇక సత్యాన్ని సమయానుసారం నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. మణిమాణిక్యాలతో వజ్ర వైఢూర్యాలతో బంగారు కాంతితో అమ్మ వెలిగిపోయింది. నరసింహ మల్మాణి విద్యా కళ్యాణి నరసింహ మల్మాణి విద్యా కళ్యాణి నీ చంద చేరి ననుగావు తల్లి నీ చంద చేరి ననుగావు తల్లి ననుగావు తల్లి జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ నిజముగా నమ్మితి ఆరాధన చేసి నిజముగా నమ్మితి ఆరాధన చేసి. జయలక్ష్మీపురమున భక్తుల రక్షించు జయలక్ష్మీపురమున భక్తుల రక్షించు కల్పవృక్షామి కమనీయ దేవి కల్పవృక్షామి కమనీయ దేవి కమనీయ దేవి. జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ నిజముగా నమ్మితి ఆరాధన చేసి నిజముగా నమ్మితి ఆరాధన చేసి. నమ్మిన భక్తుల పీడాలు తొలగించు నమ్మిన భక్తుల పీడాలు తొలగించు. అమ్మ చెప్పింది ఫకీర్ తాత ఆ ఆది గురువు అయిన దత్తాత్రేయుడే అమ్మకు జన్మిస్తాడని. మరి నేనా అతను అని సత్యనారాయణ మనస్సులో అనుకుంటున్నారు. ఒకవేళ నేనే అయితే నాలో అజ్ఞానం ఇంకా ఎందుకు ఉంది? బహుశా తమ్ముడో ఏమో ఆ పరమాత్మ స్వరూపుడు, ఆ దత్తాత్రేయుడు. అవును, తమ్ముడే ఆ కోదండరాముడే దత్తాత్రేయుడు అని సత్య ఆ పసిపిల్లవాడి కాళ్ళకు నమస్కరించసాగాడు. దత్తమూర్తికి తల్లి జగజనని అమ్మ దత్తమూర్తికి తల్లి జగజనని అమ్మ జగజనని అమ్మ జగజనని అమ్మ జగజనని అమ్మ. అప్పుడు అమ్మ వెంటనే సత్య చేతుల్లో నుంచి ఆ కోదండరాముడిని తీసుకుని, నిస్సందేహంగా నువ్వే అతను. ఇక ఆలోచించు సత్య. కోదండరాముడు కాలనామం, అతను కాలం. ఈ నిజమే అతను.